నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డీడీ ఛానల్ వ్లాగ్స్. డీడీ ఛానల్ చూస్తున్న మా ప్రేక్షక మహాశైలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన వీడియోలో చిలకడ దుంప పూర్ణం బూర్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చిలకడ దుంపలని ఇంగ్లీష్లో స్వీట్ పొటాటోస్ అంటారు, అలాగే ఎర్ర దుంపలు అంటారు. చాలామంది ఇంట్రెస్ట్గా ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. ఇలాగా బూర్ల రూపంలో కూడా తయారు చేసి ఒకటి తిన్న వాళ్ళు డెఫినెట్గా ఇంకోటి కావాలని మొత్తం ప్లేట్ అంతా లాయించడం అయితే ఖాయం. ఇంకెందుకు, బూర్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. పప్పు నానబెట్టే పని లేదు, పప్పు రుబ్బే పని లేదు, అలాగే పప్పు ఉడకబెట్టే పని లేకుండా ఓన్లీ ఒక ఇంగ్రీడియంట్ చిలకడ దుంపలతో ఇలా హెల్దీ రెసిపీని తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఈ బూర్లు వల్ల కూడా చాలా మంచి ఉపయోగాలు. చిలకడ దుంపలు ఆరోగ్యానికి ఆరోగ్యం, పోషకాలకు పోషకాలు, మంచి వెయిట్ లాస్ అన్నీ కూడా ఈ బూరెల ద్వారా మనం స్వీట్ పొటాటో అంటారు ఇంగ్లీష్లో, ఈ బూరెల ద్వారా మనం పొందవచ్చు. శ్రావణ మాసం వచ్చిందంటే పిండి వంటలు, బూరెలు, గారెలు నైవేద్యాలతోని అమ్మవారికి మనం వెరైటీగా ఏవో చేసి పెడుతూ ఉంటాం. ఈసారి ఇలా చిలకడ దుంపలతో బూరెలు చేసి పెట్టి చూడండి. దీనికోసం ముందుగా మనం చిలకడ దుంపలు అంటారు స్వీట్ పొటాటోస్, ఇవి శుభ్రంగా కడిగి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ దుంపలను కొంచెం చల్లారిన తర్వాత స్ట్రైనర్లో వేసి శుభ్రంగా ఇలాగా మీద ఉన్న పొట్టు అంతా కూడా ఒలుచుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ దుంపలను ఇలాగ మన చేతి సహాయంతోనే ఇలా స్మాష్ చేస్తే మెత్తగా ఇలాగ అయిపోతుందండి. మెత్తగా ఇలాగా మనం వేళ్ళతోని ఇలాగా మెదుపుకుంటూ దాంట్లోనే ఇలాగంటే మెత్త ముద్దలాగా తయారవుతుంది. ఇందులో మీకు ఏమైనా టేస్ట్ స్వీట్నెస్ కావాలంటే 1 to 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ యాడ్ చేసుకోండి, లేదనుకుంటే షుగర్ని స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇలాగా చేతులతో మెదిపితే ఇలా గట్టిగా ముద్దలా తయారవుతుంది. అంటే మనకి బూరెలు కావలసిన స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా తయారైన దాన్ని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్న చిన్న బాల్స్ లాగా బూరెలు లాగా ఎలాగైతే తయారు చేస్తామో అలాగా ఈ చిలకడ దుంప మిశ్రమాన్ని అంతటినీ కూడా బూరెల్లాగా తయారు చేసుకోవాలి. బై ద వే, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ వీడియో చూస్తూ నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. అలాగే ఈ చిలకడ దుంపల యొక్క బూరెలు మిశ్రమాన్ని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ కూడా తెలియజేయండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఫర్దర్గా ఉపయోగపడుతుంది. ఇలా చిలకడ దుంప మిశ్రమాన్ని అంతటినీ కూడా బూర్లుగా రౌండ్గా చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ బూర్లు స్టఫింగ్ కోసం ముందుగా మీరు ఒకవేళ దోశలు రుబ్బున్నా పర్వాలేదు, మైదా పిండి స్టఫింగ్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, లో డిప్ చేసి వేయించవచ్చు. లేదంటే ఇక బూర్లు కావాల్సిన తోపు కోసం 1 కప్పు బియ్యపిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార, లిటిల్ బిట్ సాల్ట్ వేసి దానికి సరిపడా మనం బూరెలతో పెడితే ఎలా కలుపుతామో దానికి సరిపడా వాటర్ పోసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జారుడుగాన కలుపుకోవాలి. ఇంకా ఇందులో ఎక్కువగా అయితే ఏమి యాడ్ చేయవసరం లేదండి. వరిపిండితో చేయడం వల్ల బూరెలు కూడా చాలా క్రిస్పీగా వచ్చి కరకరలాడుతూ ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న ఈ చిలకడ దుంపలు బూరెలు తోపులోని ఇలా ముంచుకొని ఒక 2-3 సార్లు ఇలా తిప్పి ఈ బూరెలను తీసుకెళ్ళి డీప్ ఫ్రైలోని ఒక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. 1 by 1 మనం ఎన్నైతే బూరెలు పడతాయో ప్యాన్లో అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ కదపకుండా ఉంచండి. కదిపేస్తే విడిపోతాయి. బాగా ఒకసారి 5 to 10 మినిట్స్ అయిన తర్వాత అటు ఇటు కదిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ బూరెలను అయితే వేయించుకొని తీసివేయాలి. ఇలా మనం తయారు చేసుకున్న బూరెలన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారండి, ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా విడివిడిగా కూడా ఎలా వచ్చాయో. పూర్ణం బూరెలు, అలాగే నూక బూరెలు, ఈ బూరెలు అన్ని రకరకాల బూరెలు మనం ఇప్పుడు టేస్ట్ చేసే ఉంటాం. ఇలాగా చిలకడ దుంపల బూరెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టిష్యూ పేపర్ మీదకి ఒకసారి తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేస్తుంది. బై ద వే, బూరెలు మీకు ఎలా కనిపించిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. ఇంతేనండి, చిలకడ దుంపల బూరెలు రెడీ. ఈ శ్రావణ మాసం శుభవేళ వరలక్ష్మీదేవికి ఇలాగా వెరైటీగా చేసి పెట్టండి. ఓకే మై డియర్ ఫుడీస్, వెరైటీ కోరుకునే
ఈ ఫుడ్ లవర్స్ అందరికీ కూడా వెరైటీ బూర్లు. బాయ్ బాయ్.